నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఏమేం పాదులు ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక చిన్న అప్డేట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక మనకి వర్షాకాలం కూడా రాబోతుంది. జూన్ నెల స్టార్ట్ అవుతుంది అనే టైంకి చక్కగా మనం పాత పాదులన్నీ కూడా తీసేసి ఆ మట్టిని పాత మట్టిని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలన్నమాట. సారవంతంగా మార్చుకుని, అంటే పాత మట్టిని కొంచెం ఎండబెట్టేసి దానిలో ఎరువులవి వేసి కలుపుకుని మనం సారవంతంగా మార్చుకుని కొత్త మొక్కలవి పెట్టుకుని మంచిగా దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈ పనులన్నీ కూడా మనకి జూన్ నెల ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అలా వచ్చేసరికి మనం అన్ని కంటైనర్స్ అన్నీ కూడా చక్కగా మట్టిని అలా నింపేసుకుని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, వర్షాలు స్టార్ట్ అవ్వగానే మనం మొక్కలవి పెట్టేసుకోవచ్చు అనమాట. హెల్తీగా పెరుగుతాయండి. ఆల్రెడీ నిన్న మార్నింగ్ టైంలో చక్కగా పెద్ద వర్షం అనేది వచ్చిందండి. మొక్కలు చాలా రిలాక్స్ అయ్యాయి. ఎందుకంటే సమ్మర్లో మనం ఎంత మంచిగా వాటికి పోషకాలు ఇచ్చినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ వేడికి కొంచెం డల్గానే ఉంటాయి అన్నమాట. మనం ఎన్ని ఎరువులు వేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంచెం ఆ వేడికి, ఆ వేసవి వేడికి కొంచెం డల్గానే ఉంటాయన్నమాట మిగిలిన సీజన్స్తో పోలిస్తే. నిన్న పెద్ద వర్షమే వచ్చింది కాబట్టి కొంచెం మొక్కలన్నీ కూడా రిలాక్స్ అయ్యాయండి. ఒకసారి చూడండి, ఇక్కడ థర్మాకోల్ బాక్స్లో 2 నెలలు అలా అవుతుందండి. వేరుశనగ ఈ విత్తనాలు పెట్టేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. వేరుశనగకాయల నుంచి అప్పటికప్పుడు గింజల్ని ఒలిచి ఈ కంటైనర్లో పెట్టానండి. చాలా మంచిగా హెల్తీగా పెరిగింది. ఇంకొక 15 రోజుల్లో మనం హార్వెస్ట్ కూడా తీసేసుకోవచ్చు. వేరుశనగను పండించడం ఇదే మొదటిసారి అయితే కాదండి. లాస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పెట్టాను, కానీ తయారవ్వకుండా కొంచెం ముందుగానే తీసేసాను అనమాట. ఇంకొక 15-20 రోజులు అలా ఉంచి మనం తీసినట్లయితే ఆ గింజలు అవి కొంచెం లావుగా పెద్ద సైజులో వచ్చేవేమో. కాయలైతే వచ్చాయి, కానీ దానిలో గింజలు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. సో ఈసారి మాత్రం కొంచెం కంగారు పడకుండా ప్రాపర్ టైంలో మనం హార్వెస్ట్ తీసుకోవాలి. మంచిగానే ఎదిగిందండి. చాలా సింపుల్ అనమాట. ఎలాంటి ఎక్కువ జాగ్రత్తలు కూడా తీసుకోలేదండి. మిగిలిన పాదుల్లాగానే మామూలుగా 15 రోజులకు ఒకసారి ఎరువు వేసాను, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను అంతే. ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు అలా వేప నూనె స్ప్రే చేశాను అంతే. సో హార్వెస్ట్ అనేది వేరుశనగ మనకి రెడీ అవ్వబోతుందండి. చాలా సింపుల్ అనమాట టెర్రస్ గార్డెన్లో పెంచుకోవటం. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ వంగ, పచ్చిమిరప, టమాటో ఇవన్నీ కూడా కామన్ కదా. ఇక్కడ లాస్ట్ టైం నేను చిలకడ దుంపల్ని హార్వెస్ట్ చేసి ఆ కొమ్మల్ని పెట్టాను కదా, చూసారా ఎంత స్పీడ్గా హెల్తీగా చక్కగా పెరిగాయో. ఈజీగా బ్రతికిపోతాయండి. కొమ్మల ద్వారా మనం చాలా సక్సెస్ఫుల్గా చిలకడ దుంపల్ని పెంచుకోవచ్చు. 2 కంటైనర్స్లో పెట్టాను అనమాట. మనం గ్యాప్ తీసుకుంటూ చిలకడ దుంపల్ని పెంచుకోవాలి అనుకుంటే ఇప్పుడు కొంచెం ఇవి పెట్టి ఒక 20 డేస్ అలా అవుతుంది కాబట్టి ఇంకొక 10 రోజులు అలా ఆగిన తర్వాత వీటి నుంచే చిన్న చిన్నగా కొమ్మలు తీసుకుని వేరే కంటైనర్లో పెట్టామనుకోండి, చక్కగా మనకి 15 రోజులు గ్యాప్లో చిలకడ దుంపల్ని ఒక్కొక్క కంటైనర్లో అలా మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు. నేల మీద అయితే ఇంకా బాగా వస్తాయండి. 2 నెలల్లో మనకి ఎర్ర చిలకడ దుంపలు అనేవి హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి. చూసారు కదా మీరే, కొమ్మల్ని పెట్టి కూడా ఎన్నో రోజులు అవ్వలేదు. ఆ హార్వెస్ట్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎంత స్పీడ్గా పెరిగి తీగలు రావటం స్టార్ట్ అయిందో. నెక్స్ట్ ఏంటంటే ఈ వంగ మొక్కలు, అలాగే బెండ మొక్కలు ఇవన్నీ కూడా నేను సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనే టైంలో పెట్టుకున్నాను కదా. సో ఈ సమ్మర్ అయ్యేంత వరకు కూడా మనకి హార్వెస్ట్లు వస్తాయి. బెండ మొక్కలు అలా అయితే, వంగ అయితే మనం సరైన పోషకాలు కరెక్ట్ టైంలో ఇవ్వగలిగితే, మంచిగా వాటిని కేర్ తీసుకున్నట్లయితే 2 సంవత్సరాల వరకు కూడా వంగ మొక్కలు కాపు వస్తాయండి. ఎప్పటికప్పుడు ఈ ఎండిపోయిన, ఒకవేళ మీ గార్డెన్లో ఇప్పుడు వంగ మొక్కలు ఉండి కాపు రావట్లేదు అని అనిపిస్తే ఒకసారి కత్తెర తీసుకుని ఈ చివర్లు ఉండే కొమ్మలన్నీ కూడా ప్రూనింగ్ చేసేయండి. మొత్తం ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట టెర్రస్ గార్డెన్లో. ప్రూనింగ్ చేసేసుకుని మొక్క మొదలన మట్టిని గుల్ల చేసుకుని ఎరువులు అవి వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి పూత అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అలా బ్యాచ్లుగా వంకాయలు అనేవి కంటిన్యూస్గా కాస్తూనే ఉంటాయి. మీరు సమ్మర్లో చూసారు కదా, ఎంత ఎండలు ఉన్నా కూడా మన గార్డెన్లో హార్వెస్ట్లు అనేవి ఆగలేదన్నమాట. సో బెండ మొక్కలు కూడా అంతేనండి. నెక్స్ట్ బెండ మొక్కలు ఏంటంటే నేను విత్తనాలు పెట్టేసిన తర్వాత ప్రూనింగ్ అలా చేయకుండా కొన్ని రోజుల పాటు హార్వెస్ట్లు తీసుకుంటామన్నమాట. హార్వెస్ట్లు ఏంటంటే పైకంట వెళ్ళే కొద్దీ మనకి కాపు వస్తాయి కాబట్టి కొన్ని రోజుల తర్వాత, అంటే ఈ పైన మనకి కాపు పైకి వెళ్ళే కొద్దీ కూడా బెండ మొక్కలు పైకి కాపు ఉంటుందన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఏంటంటే వీటిలో బలం తగ్గి కింద కొత్త కొమ్మలు వచ్చినాయి చూసారా, నేను ప్రూనింగ్ చేయకుండానే. ఈ టైంలో మనం ఇక్కడ వరకు కట్ చేసేసామనుకోండి ప్రూనింగు,
ఈ కిందమ్మట మళ్ళీ చక్కగా కొత్త బ్రాంచ్లు అనేవి హెల్దీగా పెరుగుతాయి అన్నమాట. ఇవి వచ్చిన బ్రాంచ్లు దానికి తగ్గట్టుగా మనం బలం అది ఇచ్చుకున్నాం అనుకోండి, ఇలా చాలా రోజుల పాటు మనం బెండ మొక్కల నుంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది పెట్టి దగ్గరగా ఒక 6 నెలలు అలా అవుతుంది. చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, డ్రమ్లో పెట్టాను అనమాట, పెద్ద సైజు డ్రమ్లో. ఎక్కువ బ్రాంచ్లు వచ్చినాయి చూసారా. నిన్న సాయంత్రం టైంలోనే వీటిని వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాను అనమాట. పొడవుగా ఇలా పక్కకు పడిపోతున్నాయని చెప్పి కొంచెం వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాను. మేబీ సంవత్సరంన్నర ఆ టైంకి మనం కాపు అనేది తీసుకోవచ్చండి. 6 నెలలు పైన అవుతుంది. నెక్స్ట్ సీజన్కి ఏమైనా 1-2 కాయలు అలా హార్వెస్ట్లు తీసుకోవచ్చేమో, చూద్దాం. చాలా హెల్తీగా పెరుగుతుందండి, స్పీడ్గా కూడా. నెక్స్ట్ ఏంటంటే నేను ఫిబ్రవరి 2nd వీక్ ఆ టైంలో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పొట్లపాదుని పెట్టాను కదండి. సమ్మర్లో మనం కాపు తీసుకోవచ్చో లేదో, సరే విత్తనాలు లాస్ట్ టైం మన గార్డెన్లో కలెక్ట్ చేసిన విత్తనాలే ఉంటే పెట్టాను, ఒక ప్రయోగం లాగా చేశాను అనమాట. ఇప్పటి వరకు కాపు అయితే రాలేదు, కానీ కొంచెం పూత పింద అనేది ఈ మధ్యకాలంలో బాగా వస్తుందన్నమాట. పూత బాగా దిగుతుందండి. ఇంకా పిందెలు కూడా అక్కడక్కడ చిన్నగా పడుతున్నాయి. ఇక నాకు తెలిసి ఇంకా పొట్లపాదు సర్వైవ్ అవుతుందండి, కాపు తీసుకోవచ్చు. కొంచెం ఈ మొక్క మొదలను కలుపది తీసేసుకొని కొంచెం ఎరువులు అవి వేసుకున్నాం అనుకోండి, పూత అనేది మంచిగా దిగుతుంది. సో పొట్లపాదు మనకి కాపు రావడానికి రెడీగా ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత తీగజాతి పాదులకు సంబంధించిన వాటిలో బేరపాదులే కొంచెం మనం కాపు తీసుకోగలిగాము. కాకరపాదండి కొంచెం, ఈ రెండే. బేరపాదులు కూడా రకరకాల స్టేజ్లో ఉన్న బేరపాదులు అయితే ఉన్నాయి. కొన్ని కాపు దగ్గర పడిపోయి అయిపోయే పాదులు, అలాగే ఇప్పుడే తీగలు రావటం స్టార్ట్ అయిన పాదులు, ఇలా రకరకాల స్టేజ్లో ఉన్నాయన్నమాట. బేర విత్తనాలు ఎప్పటికప్పుడు మనం నెలకి 2 సార్లు అలా గ్యాప్ తీసుకుంటూ మనం గార్డెన్లో పెట్టుకుంటే కంటిన్యూస్గా హార్వెస్ట్లకు వస్తాయండి. నెక్స్ట్ ఏంటంటే క్లవ్ బీన్స్ పాదు, దాని అంతటికి అదే పడిమొలిచిందండి. లాస్ట్ సీజన్లో మనం పెంచుకున్నాం కదా, విత్తనం పడిమొలిచింది. చక్కగా పూతపిండి అనేది దిగుతుంది అనమాట. నెక్స్ట్ గార్డెన్లో అయితే చెప్పాను కదా ఇందాక, నెలకి 2 సార్లు చొప్పున మనం గ్యాప్ తీసుకుంటూ బేరపాదులు అనేవి పెట్టుకోవాలని చెప్పి కొత్తగా మళ్ళీ పెట్టానండి. పెద్ద సైజు కంటైనర్ కాబట్టి 1, 2, 3, 4 మొక్కల వరకు కూడా పెట్టాను. ఇలా మనం ఎప్పటికప్పుడు బేర విత్తనాలు పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మిగిలిన పాదులతో పోలిస్తే బేరపాదులు తొందరగా కాపుకి వస్తాయి, అలాగే కాపు కూడా తొందరగా ఎండ్ అయిపోతాయి అన్నమాట. దగ్గరగా 2 నెలలు 15 రోజుల్లో కాపు కూడా అయిపోతుందండి. సో ఎప్పటికప్పుడు ఎక్కువగా మనం విత్తనాలు పెట్టుకోవాల్సిన పాదుల్లో బేరపాదులు ఒకటి అనమాట. ఇంక ఇలా అయిపోయిన కంటైనర్స్ని అలా పెట్టేసి ఉంచాను. ఇక్కడ చూసారా, నిన్న గార్డెన్లో కొన్ని పాదులు తీసేసిన పాదులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసి ఉంచానండి. వర్షం వస్తుందని చెప్పి ఇంకా పని ఆగిపోయింది. ఇదంతా కూడా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు లేయర్లుగా శాండ్విచ్ మెదడులో. నెక్స్ట్ ఈ సమ్మర్లో ఎక్కువగా ఆకుకూరలు వేస్తూ ఉన్నానండి. వారంలో 2-3 సార్లు అలా హార్వెస్ట్లు తీసుకునేదాన్ని. అన్ని కంటైనర్స్లో కూడా దాదాపుగా ఆ విత్తనాలు అవి పడి చాలా వరకు తోటకూరే ఉండిపోయింది. ఇంక ఇవన్నీ కూడా తీసేయాలండి. తోటకూర మొక్కలన్నీ కూడా తీసేసి మళ్ళీ మనం చక్కగా 1-2 కంటైనర్లు అలా విత్తనాలు అవి వేసుకున్నాం అనుకోండి. ఎందుకంటే పాదులకి సంబంధించిన కంటైనర్స్లో తోటకూర వచ్చేసింది. ఇంకా సమ్మర్లో ఏంటంటే మిగిలిన పాదులు పెట్టుకున్న అంత బాగా సర్వైవ్ అవ్వవు కాబట్టి నేను ఇలా తోటకూరనే ఉంచేస్తాను. ఇవన్నీ కూడా ఖాళీ చేసేయాలండి, ఎక్కువ మొత్తంలో అయిపోతుంది తోటకూర. నెక్స్ట్ ఏంటంటే మనకి లాస్ట్ సీజన్లో ఆరకాకరపాదు పెట్టాను కదండి, మేలు ఫీమేల్ అని 2 రకాలు దుంపలు అనమాట. ఇది వచ్చేసి మేల్ దుంప అండి, మగదుంప. దాని అంతటికి అదే కొత్త చిగురులు అవి రావటం స్టార్ట్ అయింది చూసారా. మనకి సీజన్ వచ్చేసరికి మన ప్రమేయం లేకుండానే దాని అంతటా అదే తీగలు అనేవి వచ్చేస్తాయండి దుంప జాతికి సంబంధించి. అప్పుడు అది కరెక్ట్ సీజన్ అని మనం అర్థం చేసుకోవచ్చు మనకు తెలియకపోయినా. ఇది ఫీమేల్ దుంప అండి, చూసారా తీగలు వచ్చేసింది. వీటికి మళ్ళీ మనం ఇప్పుడు పోషకాలు అవి ఇచ్చామనుకోండి హెల్తీగా చక్కగా పాకుతాయి అనమాట. ఇది ఫీమేల్ దుంప అండి. లాస్ట్ సీజన్లో ఏంటంటే లేట్గా పెట్టాను, నాకు ఫీమేల్ దుంప దొరకలేదనమాట. తెలిసిన ఆంటీ గారు ఇస్తే కొంచెం లేట్గా పెట్టాను, దానివల్ల కాపు తీసుకోలేకపోయాము మంచిగా. ఈసారి హెల్తీగా చక్కగా ప్రాపర్ టైంలోనే దుంపలు మేలు ఫీమేల్ 2 రకాలు ఉన్నాయి. అలాగే చక్కగా 2 కంటైనర్స్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ పక్కన మట్టి అంతా కూడా తీసేసి మళ్ళీ మనం ఎరువులు అవి వేసి కలుపుకున్న మట్టిని వేసామనుకోండి మంచిగా ఎదుగుద్ది అనమాట. ఈ పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి గార్డెన్లో చేయాలండి. వాటి చేసేటప్పుడు కూడా నేను మీకు షేర్ చేస్తాను. కింద నేల మీద కూడా కొన్ని పాదులు అవి చూపిస్తానండి. కొత్తగా కొన్ని పెట్టాను. కాకరపాదు కూడా మళ్ళీ పెట్టానండి నేల మీద. ఇది పాత పాదు అనమాట.
ఎప్పుడు కూడా కంటైనర్లో మనం పాదును పెట్టుకునేటప్పుడు ఒక కంటైనర్లోనే పెట్టుకోకూడదండి. ఒక 2 కంటైనర్స్ లేదా అంటే మనం వండుకునే ఫ్యామిలీ మెంబర్స్, మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి అనమాట. 2 లేదా 3 కంటైనర్స్లో పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా మనం కోసుకోవచ్చు అనమాట. కొత్తగా నేల మీద దొండపాదు పెట్టానండి. దొండ ముద్దు వేసాను అనమాట. అంటే ఒకసారి చూడండి, దొండకొమ్మని మనం ఎలా పెట్టుకోవాలి అని చెప్పి డౌట్ వస్తుంది. ముదురు కొమ్మని తీసుకొచ్చి బెండ్ చేసి నేలలోకి పెట్టాను అనమాట. ఇది పెట్టిన తర్వాత వారం రోజుల్లోనే కొత్త చిగురులు అనేవి రావడం స్టార్ట్ అయిపోయిందండి. దగ్గరగా నెల 10 రోజులు అలా అవుతుందన్నమాట. ఈ పాదు పెట్టి చూసారా, కాయలు కూడా రావటం స్టార్ట్ అయిపోయింది. అంటే 40 డేస్కి మనకి బేరపాదు ఇలా మనకి కాపు వస్తాయి కదా, తీగ జాతికి సంబంధించినవి. పూత పింద ఎలా స్టార్ట్ అవుతాయో సేమ్ దొండపాదు కూడా కొమ్మ పెట్టిన 40-45 రోజుల్లో ఇలా కాపు అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. తీగలు అనేవి రావటం స్టార్ట్ అయింది చక్కగా. అయితే ఇంతకుముందు ఈ ప్లేస్లో ఆనపాదు ఇలా పెట్టుకున్నాం కదా, ఆనపాదు విపరీతంగా పాకేసిందండి. ఆ పైకంట కూడా వెళ్ళిపోయింది. చిక్కుడుపాదు, ఆనపాదు అవన్నీ కూడా మొదలకంట కూడా తీసేసాము. నిన్న ఇంకా క్లీన్ చేయాలండి ఇదంతా కూడా. మొదలకంట కూడా తీసేసి చాలా వరకు వైర్లు అవి కట్ చేసేసి మళ్ళీ కొత్త వైర్ అల్లాము. ఒకవైపు నుంచి అల్లటం స్టార్ట్ చేసామండి. ఈ దొండపాదు తీగలు వచ్చేసింది, దీన్ని పాకించడం కోసమని ఇటువైపు వెళ్ళాము. ఇంకా అటు సైడ్ అంతా కూడా కాసేపు ఆగాక పని అయిన తర్వాత అల్లుతాను అనమాట. మంచిగా అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఇలా తీగ రావటం మొదలైన తర్వాత తీగ పెరుగుతూ ఉన్నప్పుడే పూత కూడా వచ్చేసి కాయలు రెడీ అయిపోయినాయండి. ఇంతకుముందు మన గార్డెన్లో దొండపాదు అటు సైడ్ పెట్టాను. అటు సైడు ఆ నేలలో పెడితే విపరీతమైన కాపండి. కాకపోతే ఇవి సన్నగా పొడవుగా ఉన్నాయి చూసారా, వీటిని పెన్సిల్ దొండ అని అంటారు. ఇంతకుముందు ఇవి కొంచెం లావుగా ఉండేవి. అవి కూడా ఏంటంటే నాటు వెరైటీ అనమాట. చాలా రుచిగా ఉండేది వాటి కూర కూడా. పందికొక్కు అలా తవ్వేసి పాడు చేసేసింది. ప్లస్ నేనేం చేశానంటే ప్రూనింగ్ చేసిన తర్వాత ఇంకా అది రికవరీ అవ్వలేదండి. ఇంకా వెంటనే ఈ పెన్సిల్ దొండని పెంచాలి అని చెప్పి నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. చాలా బాగా పెరుగుతుందండి. ఇక్కడ నుంచి మన గార్డెన్లో ప్రతి హార్వెస్ట్లో కూడా దొండకాయలు కూడా యాడ్ అవుతాయి అనమాట. చక్కగా ఇలా తీగలు రావటం స్టార్ట్ అయ్యి పూత పింద మొదలైంది కాబట్టి కొంచెం మనం 15 రోజులకు ఒకసారి మొక్క మొదలైన ఎరువులు అవి వేసుకోవాలండి. బాగా మాగిన పశువుల ఎరువు, లిక్విడ్ ఫర్టిలైజర్స్, బియ్యం కడిగిన నీళ్ళు కూడా ఎప్పటికప్పుడు పోస్తూ ఉండేదాన్ని. టెర్రస్ పై కంటే మనం బకెట్లోకి కలెక్ట్ చేసి పట్టుకెళ్ళాలి. కానీ ఈ నేల మీద ఏంటంటే ఎప్పటికప్పుడు మనం పొద్దున్నే సాయంత్రం అన్నం వండుకునేటప్పుడు బియ్యం కడుగుతూ ఉంటాం కదా, ఆ వాటర్ని అంటే నిల్వ చేయకుండానే డైరెక్ట్గా తీసుకొచ్చి మొక్క మొదలను పోసేసేదాన్ని. మంచిగా బలంగా పెరిగిందండి పాదైతే మాత్రం. ఇంక ఈ పాదు పర్మనెంట్ అనమాట. ఒకసారి పెట్టుకుంటే కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు. మధ్యలో మనం ప్రూనింగ్ చేసుకుంటే 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి అలా మంచిగా దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుందండి. సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు అయిపోయిన కంటైనర్స్ అన్నీ కిందకి తీసుకొచ్చేసాను. ఆ మట్టి అంతా కూడా అటువైపు పోసామన్నమాట. ఇదంతా నిన్న చాలా వరకు క్లీన్ చేసామండి. మధ్యలో పని జరుగుతూ ఉన్నప్పుడే బాగా వర్షం వచ్చింది. సో ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది అనమాట. ఇదంతా కూడా ఈరోజు క్లీన్ చేయాలి. అలాగే ఇక్కడ నేల మీద ఇంతకుముందు బేరపాదు అలాగే కాకరపాదు పెట్టాం కదా, ఆ పాదు కాపు కూడా అయిపోయిందండి. ఆ పాత పాదు అంతా కూడా తీసేసి మట్టిని గుల్ల చేసి కొంచెం మనం నేల మీద అయినా కూడా పాత పాదులు అవి తీసేసిన తర్వాత ఈ మట్టిని గుల్ల చేసేసుకుని మట్టిలో కొంచెం ఎరువు కలిపేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి చూసారా, ఎరువు స్లోగా అది డీకంపోజ్ అయ్యి చక్కగా మొక్క ఎదుగుతున్నప్పుడు బలాన్ని అందిస్తుంది అనమాట. సో మట్టిలో కూడా మనం ఎప్పటికప్పుడు ఎరువులు అవి వేసుకుంటూ ఉండాలి. ఈసారి నేను మేక ఎరువు వేసానండి, గొర్రెల ఎరువు. ఇవ్వండి స్లోగా డీకంపోజ్ అయ్యి చక్కగా మనం వాటర్ పోసిన ప్రతిసారి అది కరిగి బలం అనేది అందుతుంది అనమాట. ఇక్కడ ఏం చేశానంటే మళ్ళీ నేను బేరపాదు చూసారా, 1 2 3 4 విత్తనాలు పెట్టాను. మధ్యలో కాకర విత్తనం పెట్టానండి. కాకరపాదు మనకి ఎదిగి కాపు రావటం స్టార్ట్ అయ్యేసరికి ఈ బేరపాదు కాపు కూడా చాలా వరకు దగ్గర పడిపోతుంది. ఎందుకంటే మిగిలిన పాదులతో పోలిస్తే కాకరపాదు కొంచెం లేట్గా కాపు అనేది స్టార్ట్ అవుతుంది. పూత పింద స్లోగా స్టార్ట్ అవుతుంది. అలాగే ఎక్కువ రోజుల పాటు మనం కాపు తీసుకోవచ్చు అనమాట. ఈలోపు మల్టిపుల్గా మనం బేరపాదును కూడా పెట్టేసేసాను. ఈ బేరపాదు చాలా వరకు ఈ కాకరపాదు మనకి కాపు స్టార్ట్ అయ్యేసరికి ఇది ఆఖరి దశకు వచ్చేస్తుందండి. ఇక్కడ కూడా కాకర విత్తనాలు ఇంకా పెట్టాను, కానీ ఇది ఒక్కటే జర్మినేట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక 2 విత్తనాలు అలా పెట్టాలి. సో
ఈ ప్లేస్లో కూడా పాదు అనేది సెట్ చేసేసామన్నమాట. నేల మీద ఎప్పుడైనా కొంచెం ఎక్కువ రోజుల పాటు ఉండే పాదులు పెట్టుకున్నాం అనుకోండి, దిగుబడి ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ బయట మనకి నేల మీద ప్లేస్ ఉంది కదా, అక్కడ ఇంతకుముందు పైనాపిల్ మొక్కలు వేసానండి. చూసారా ఎంత హెల్దీగా పెరిగాయో. ఇంతకుముందు ఏంటంటే కంటైనర్లో వేసి ఉంచాను చాలా రోజుల పాటు. తర్వాత కంటైనర్స్లోంచి తీసేసి ఇలా నేల మీద వేసానండి. బలంగా పెరుగుతున్నాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి మొక్కలు చూసారా కాయలు ఎలా ఉన్నాయో. ఇది ఒక వెరైటీ అనమాట, చిన్నగా లావుగా ఉన్నాయి చూసారా, బట్ స్పైసీగానే ఉంటున్నాయండి ఇవి. ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మన గార్డెన్లో చేసే అన్ని పనులు, అలాగే వాటికి ఇచ్చే ఎరువులు, పోషకాలు అన్నింటి గురించి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి. మొత్తం ఒక పక్క నుంచి గడ్డది పీకుతున్నాం అనమాట. నిన్న సాయంత్రం బాగా వర్షం పడిందని చెప్పాను కదా, ఇక నేల మీద పెట్టుకునే పాదులు ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ గులాబీ మొక్కలు ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేసేసుకుని కొంచెం ఎరువులు అవి వేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి పూత స్టార్ట్ అవుద్దండి. నెక్స్ట్ ఇవి మందార మొక్క అండి, పూజ చేసుకోవటానికి భలే ఉంటాయండి పూలు చిన్నగా. ఇంకా ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను కదా వీడియో, ఇంకా విచ్చుకోలేదు చూసారా, కాసేపటికి చక్కగా విచ్చుకుంటాయి. చాలా బాగా పూస్తున్నాయండి మందారాలు అయితే. ఒకవైపు నుంచి క్లీన్ చేస్తున్నాము, కలుపంతా కూడా తీసేసి కొంచెం మొక్కలు మొదలు మనం గుళ్ళ చేసుకుని ఎరువులు అవి వేసుకున్నాం అనుకోండి, ఇక మంచిగా అవి పూత స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ రాధా మనోహరం కూడా చాలా బాగా పాకిందండి. మొత్తం పందిరంతా కూడా గ్రీన్గా అయిపోయింది చూసారా, పూత స్టార్ట్ అయింది. పూత మొదలైనప్పుడు ఫస్ట్లో ఇలా వైట్ కలర్లో ఉంటాయి, ఫస్ట్లో ఇలా వైట్ కలర్లో వస్తాయి పూలు, తర్వాత పింక్ కలర్లోకి మారుతాయి అన్నమాట. అలా థిక్ కలర్ రోజు రోజుకి కూడా మంచిగా ఇలా రెడ్ కలర్లోకి వస్తాయి. ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయండి, మంచి సువాసన అనమాట. ఆచంతా కూడా చక్కగా పాగుతుందండి. ఇంకా అటువైపునే కొంచెం స్పేస్ మిగిలింది పాకటానికి, అది కూడా ఫిల్ చేసేస్తుంది కొన్ని రోజులకి. వర్షాకాలం ఇంకా బాగా పెరుగుతుందండి. ఎంట్రన్స్లో ఎలా అయితే చక్కగా ఆర్చ్లాగా పాకించుకోవాలి రాధా మనోహరం అని మొక్కని వేసి దానికి పందిరది సెట్ చేసాము, సేమ్ అదే మాదిరిగా చక్కగా పాదైతే పాకిందండి. ఇది థర్డ్ బ్యాచ్ అనమాట, మళ్ళీ పూత అనేది ఫుల్గా వస్తుందన్నమాట. చూసారా ఇదిగోండి థర్డ్ బ్యాచ్లో అనమాట. గ్యాప్ తీసుకుని చక్కగా పూత స్టార్ట్ అవుతుందండి. మొత్తం మళ్ళీ పువ్వులన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.